ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనం ఈ ప్రేమ అలాగే సేవ ఈ రెండిటి ద్వారా మనం ఆ సంతృప్తిని పొందడం ఎలా అనే దాని గురించి చూద్దాం. ఇది శ్రీమాన్ రాధేశ్యామ్ ప్రభుజీ ద్వారా తయారు చేయబడిన కోర్స్ ఇది. ఇక్కడ ఈరోజు మనం భగవంతుణ్ణి ఎటువంటి పద్ధతిలో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము, ఏ పద్ధతి ద్వారా వెళ్ళగలము, అలాగే ఆయనకి పూజించడానికి మనకి ఉండవలసిన ప్రేరణ ఏంటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేరణ ఉంటుంది కదా. ఒకళ్ళు మార్పులు రావాలని భగవంతుడి దగ్గరికి వెళ్తారు టెంకాయ కొట్టడానికి, ఒక్కొక్కళ్ళు పిల్లల సంతానం కలగాలని, ఇంకొకళ్ళు భూములు కొనుక్కోవాలని, ఇంకొకళ్ళు ఆ కొన్న భూముల్లో పంటలు పండాలని, ఇంకొకళ్ళు ఆ పండిన పంటలకి గిట్టుబాటు దక్కాలని, ఇంకొకళ్ళు అమ్మాము కానీ డబ్బులు రావట్లేదు, ఆ వ్యక్తి పారిపోయాడు డబ్బులు తీసుకొని, అవి తిరిగి మాకు డబ్బులు రావాలని. ఇట్లా ఎన్నో రకాల ప్రేరణతోటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి పూజ చేస్తూ ఉంటాం. కానీ సరైన ప్రేరణ ఏంది, భగవంతుడి నుండి మనం అసలు ఏమి ఆశించి ఆయనకి పూజ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చూస్తాం. మనకి సరైన చైతన్యం అనేది ఉండాలి. ముందు సరైన చైతన్యం అంటే సేవావృత్తి కలిగి ఉండాలి, భోగవృత్తి కలిగి ఉండకూడదు. సేవావృత్తి అంటే నేను భగవంతుడికి సేవ చేస్తాను, తద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే భావనతో ఉంటాను, అంతేగాని భోగవృత్తి కాదు. భోగవృత్తి అంటే నేనే ఈ విశ్వానికి కేంద్ర బిందువుని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సేవ చేయటానికి ఉన్నారు, నేను ఆనందించే మనస్తత్వం అన్నమాట. ఎలాగైతే హిరణ్యకశిపుడు, రావణుడు వీళ్ళందరూ నేను ఆనందించాలి అనే మనస్తత్వం అన్నమాట. ఆ మనస్తత్వంతో హిరణ్యకశిపుడు ఎంతో తపస్సు చేశాడు. ఎంతో తపస్సు చేసి నేను ఎప్పటికీ బతికుండాలి, ఎప్పటికీ ఆనందించాలి, కానీ అది కుదరలేదు, ఆయన నాశనం అయిపోయారు. రావణుడు కూడా ఆనందించే మనస్తత్వం అన్నమాట. నాకు సీతాదేవి కావాలి, అందరూ ఈ ప్రపంచంలో ఏది చూసినా అది నా ఆనందం కోసమే. ఆ విధంగా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ సేవావృత్తి హనుమంతుడు సీతాదేవిని రాముడితో గలపాలి, అదన్నమాట. అలాగే మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతిదాన్ని భగవంతుడికి సేవలో ఉపయోగించాలి. ఈ చైతన్యం కలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. మనం ఏది చూసినా సరే అది నా ఆనందం కోసం అని అనుకుంటే అది రాక్షసుల మనస్తత్వం అన్నమాట. ఓన్లీ హిరణ్యకశిపుడు, రావణుడు, లేకపోతే కంసుడు వీళ్ళే కాదు రాక్షసులు. ఆ మనస్తత్వం ఉన్నోళ్ళు అందరూ కూడా రాక్షస మనస్తత్వం. నేను చూసిందల్లా నా ఎంజాయ్మెంట్ కోసం, నేను ఆనందించడం కోసం. భగవంతుడు లేదు, ఎవరు లేరు, ఈ దీనికి నేనే ఓనర్ని. ప్రతిదానికి భగవంతుడు యజమాని అనుకుంటే అది దేవతల మనస్తత్వం. కానీ నేను యజమానిని అని అనుకుంటే అది రాక్షసుల మనస్తత్వం. కాకపోతే మనం చిన్న చిన్న రాక్షసులు, చిన్న చిన్న రావణుడు, చిన్న చిన్న హిరణ్యకశిపులమి అవుతాం అంతే. ఎలాగైతే ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టడానికి ఇనుము కావాలి, చెక్క కావాలి, అలాగే రాళ్ళు కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నిటిని కలిపి ఒక ఇంటిని నిర్మిస్తారు. అంత మాత్రాన ఇల్లు మనదైపోదు.
ఈ ఇది మనం ఆ మట్టిని తీసుకొని దాన్ని ఇటుకల్లా మార్చుకున్నాం. అలాగే ఇనప గనుల్లోకి వెళ్ళి ఆ ఖనిజాలని తవ్వి వాటిని బాగా వేడి చేసి ఇనుమును తయారు చేసుకున్నాం. అలాగే చెట్లను నరికి చెక్కను తెచ్చుకున్నాం. అంత మాత్రాన అవి మనవి అయిపోవు. ఎందుకంటే మట్టిని మనం సృష్టించలేదు. మనం పుట్టక ముందే మట్టి ఉంది. ఆ ఇనుముని మనం సృష్టించలేదు. సో కాబట్టి మనం ఎప్పుడు ఇదంతా నాది అని అనుకోకూడదు అన్నమాట. ఇదంతా నాది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇవేమి మనం సృష్టించలేదు. మనం కేవలం వాటిని ఒక చోటకి చేర్చాం అంతే. ఎలాగైతే మన ఇంట్లోకి ఎవరన్నా వడ్రంగిని పిలిచాం, కార్పెంటర్ని, ఆయనకి చెక్క ఇచ్చాం, స్క్రూ డ్రైవర్లు ఇచ్చాం, అలాగే నట్లు బోల్టులు ఇవన్నీ ఇచ్చాం, రంపాలు ఇచ్చాం, ఫెవికాల్ ఇచ్చాం, ఒక టేబుల్ తయారు చేయని చెప్పాం. టేబుల్ తయారు చేశాడు. తర్వాత ఆ టేబుల్ పట్టుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, నేనే కదా చేసింది అంటాడు. నువ్వు చేసినా సరే అవన్నీ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇచ్చింది మేమిచ్చాం. నువ్వు కేవలం 2 రోజులు వచ్చి పని చేసావు, దానికి నువ్వు కూలీ డబ్బు తీసుకో, అంతేగాని టేబుల్ నీది కాదు. అదేవిధంగా ఈ ఆ ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం భగవంతుడి దగ్గర నుండి తీసుకున్నాం. భూమి మనది కాదు, నీరు మనది కాదు, వాయువు మనది కాదు. ఇవన్నీ మనం భగవంతుడి నుండి తీసుకొని ఆ ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అది మనది అని చెప్పలేము అనమాట. అది భగవంతుడిది. ఆయన యజమాని. కొన్ని సంవత్సరాల కోసం నా కోసం ఇచ్చారు. నేను దానిని ఆయన సేవలో ఉపయోగిస్తాను. ఈ విధంగా మనకి చైతన్యం ఉండాలన్నమాట. ఇదే ఈశోపనిషత్ చెబుతుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మాగృదా కస్య స్విద్దనం. ఈశావాస్యమిదం సర్వం. ఈ చూసేదంతా ఈశ, భగవంతుడికి చెందినది. ఈ చైతన్యం మనం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ప్రతిదీ ఆ భగవంతుడిది. అలా అనుకోకుండా ప్రతిదీ నాది అని అనుకుంటే అక్కడ తగాదలు మొదలవుతాయి అన్నమాట. అందుకే ఈ ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు, అలాగే ఇళ్లల్లో కూడా యుద్ధాలు, అహంకారంతో యుద్ధాలు అన్నమాట. ఆ వ్యక్తి చెప్పేది నాకు నచ్చదో, నేను చెప్పేది ఆ వ్యక్తికి నచ్చదు. ఎప్పుడైతే మనకి ఈ భగవంతుడు అన్నిటికీ యజమాని అని మనం గుర్తిస్తామో అప్పుడు ఈ ఆ, సరైన స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. సో అలాగే మనకి సరైన చైతన్యంతో పాటు సరైన భావన కూడా ఉండాలి. సరైన భావన అంటే భగవంతుడు మాస్టర్, ఆయన యజమాని, నేను సేవకుడిని అనే భావన కలిగి ఉండాలన్నమాట. ఆ భావన కలిగి ఉంటే ఎలాగైతే ప్రతి చోట ఎవరో ఒకరు యజమాని ఉంటారు. ఇంట్లో నాన్న యజమాని, అదే స్కూల్కి వెళ్ళామంటే హెడ్ మాస్టర్ యజమాని, అదే కంపెనీలకు వెళ్తే ఆడ సిఈఓ ఉంటారు, అలాగే రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉంటారు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అలా ప్రతి చోట ఎవరో ఒకరు ఒక యజమాని ఉంటారు. అలాగే రాత్రిపూట డాబా మీద పడుకొని చూస్తే ఎన్నో మనకి నక్షత్రాలు, ఎన్నో లోకాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఎవరు యజమాని అంటే భగవంతుడు యజమాని అన్నమాట. అది మనం గుర్తించగలగాలి. అవన్నీ గుర్తించి ఆ గామావిశ్యచ భూతాని ధారయామి అహమోజస. నేను ప్రతి గ్రహంలో కూడా ప్రవేశించి అవి వాటి కక్షల్లో ఉండేటట్లుగా చేస్తున్నాను అని చెబుతారు భగవద్గీతలో. కాబట్టి ఆయన యజమాని ఈ సమస్త లోక అఖిల అఖిల బ్రహ్మాండ, వీటన్నిటికీ కూడా, ఈ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్న బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆయన యజమాని. కాబట్టి మనం అది గుర్తించాలి. ఆయన విభు. విభు అంటే గొప్పవారు. మనం అణు అంటే ఒక అణువు అంటాం కదా, చిన్న వాళ్ళము. నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాం. ఆయన ఒకరే, కానీ ఎంతో మందిని ఆయన
పోషిస్తున్నారు అని కఠోపనిషత్తు చెబుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడు ఈ లోకాలన్నిటికీ యజమాని, ఆయనకి నేను సేవ చేస్తాను అన్న దానితో భావనతోటి ఉండాలి మనం. అలా కాకుండా నేనే యజమానిని, ఈ విశ్వం మొత్తానికి నేనే ఆ ఈ కేంద్ర బిందువుని, అందరూ నా చుట్టూ తిరగాలి అని ఎంతో మంది అనుకున్నారు. దుర్యోధనుడు అనుకున్నాడు, కంసుడు అనుకున్నాడు, ఈ మధ్య కాలంలో హిట్లర్, అలెగ్జాండర్, వీళ్ళందరూ కూడా అలా అనుకున్నారు. అలా అనుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అన్నమాట. హిట్లర్ ఎంతో మందిని ఆ చంపాడు, లక్షల మందిని చంపాడు ఆ భావనతోటి, నేను యజమానిని అన్న భావంతోటి. చివరికి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆ విధంగా ఎవరైతే గుర్తిస్తారో భగవంతుడు అన్నిటికీ యజమాని, నేను కేవలం ఆయనకి సేవకుణ్ణి, వాళ్ళకి శాంతి ఉంటుంది, వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా శాంతినిస్తారు. అలా కాకుండా చూసిందంతా నేను అనుభవించడానికి అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది సృష్టించుకుంటారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది సృష్టిస్తారు. సో కాబట్టి మనం ఆ చైతన్యం ఉండాలి. ఆ విధంగా భగవంతుడు అన్నిటికీ యజమాని అనేదాన్ని గుర్తించాలి. దాని తర్వాత మరి ఆయన్ని ఏ విధంగా మనం సేవ చేయాలంటే దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరిని ప్రేమించే గుణం ఉంటుంది. ఎవరో చెప్పలేరు అనమాట, నేను ఎవరిని ప్రేమించను అని. ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఆ కొంతమందికి సినిమాల సినిమాల మీద ప్రేమ ఉంటుంది, లేకపోతే ఓ పిల్లలకి అమ్మ మీద ప్రేమ ఉంటుంది, అలాగే నాన్న మీద ప్రేమ ఉంటుంది. నాన్నకు కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫోటోలో, వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలకి గుర్రంలా అయ్యి వాళ్ళని ఎక్కించుకొని గుర్రం ఆట ఆడుతున్నారు అనమాట. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ప్రేమించే గుణం ఉంది, ఎవరో చెప్పలేరు అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణం ఉంది. ఈ రెండు మన నుండి సపరేట్ చేయలేవన్నమాట, ప్రేమించటం, సేవ చేయటం. ఎలాగైతే ఈడ ఫోటోలో చూడొచ్చు, ఆవులు, ఎద్దులు అవన్నీ మనకు సేవ చేస్తున్నాయి, మనుషులకి. అలాగే ఎవరైతే చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడో ఆయన బాస్కి సేవ చేస్తాడు. ఎంత సేవ చేస్తాడంటే బాస్ వెళ్ళిన దాకా ఆ కంపెనీలోనే ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఇంప్రెస్ చేయాలి, బాస్ని ఇంప్రెస్ చేస్తే ప్రమోషన్ వచ్చింది ఇట్లా. అలాగే ఆ బాస్ కూడా కంపెనీలో ఎండీకి సేవ చేస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి సేవ చేస్తున్నారు. ఒక ముసలాయన భార్య చనిపోయింది, పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు, ఆయన కూడా ఒక కుక్క పిల్లని తీసుకొని వచ్చి ఆ కుక్క పిల్లకి సేవ చేస్తుంటాడు అనమాట. దానికి బిస్కెట్లు వేయటం, దాన్ని సాయంత్రం పూట వాకింగ్కి తీసుకెళ్ళటం, ఈ విధంగా. సో ఎందుకంటే అది మన సహజమైన గుణం, ప్రేమించడం, అలాగే సేవ చేయటం. ఈ రెండు మన సహజమైన గుణాలు అనమాట. లవ్ అండ్ సర్వీస్, ఈ రెండు ఆత్మ యొక్క గుణాలు. దీన్ని మనం ఆ, వేరు చేయలేం. ఎలాగైతే అది ఎవరైనా అవ్వచ్చు, అది హిందువులైనా అవ్వచ్చు, ముస్లింలైనా అవ్వచ్చు, క్రైస్తవులైనా సరే, బౌద్ధ మతం పాటించే వాళ్ళు, జైనులు, లేకపోతే ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకోని వాళ్ళు అవ్వచ్చు, అందమైన వాళ్ళు అవ్వచ్చు, అందవిహీనమైన వాళ్ళు అవ్వచ్చు, పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆ, చిన్న కులాల్లో పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, బలవంతుడు అవ్వచ్చు, బలహీనుడు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ రెండు లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎవరో ఒకరిని ప్రేమించాలనుకుంటారు, ఎవరో ఒకరికి సేవ చేయాలనుకుంటారు. ఈవెన్ జంతువులు కూడా, వా మిగతా పులి కూడా మిగతా వాళ్ళందరికీ భయం ఉంటుంది పులిని చూస్తే, కానీ పులి పిల్లకు భయం ఉండదు, ఎందుకంటే ఆ పులి పిల్లని ప్రేమించేది కాబట్టి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ, ప్రతి జీవికి అది ఒక లక్షణం అన్నమాట. సో కాబట్టి, కానీ ఆ ప్రేమని ఎక్కడ మనం
నిలపాలి అనే దాని గురించి చూస్తే, చిన్నప్పుడు పుట్టగానే మనకు అసలు ఎవరో ఏంది తెలియదు. ఒక సంవత్సరం దాకా నిద్రలేస్తుంటాం, కాసేపు పాలు తాగుతారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, కాసేపు ఏడుస్తారు, మళ్ళీ పడుకుంటారు. సో కొంచెం కొన్ని నెలల తర్వాత ఆ తల్లిని, తండ్రిని ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములను కూడా ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కులాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. నేను చూశాను. ఇంటర్ దాకా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కదా ఎవరి కులాన్ని. బీటెక్లోకి వెళ్ళినాక చూశాను అందరూ మన కులం మన కులం అని. దాని తర్వాత బీటెక్ అయిపోయినాక ఎంటెక్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ కులం ఆ కులం కాకుండా అన్ని కులాలలో ఏకమయ్యారు. మనం తెలుగు వాళ్ళమని, తెలుగు వాళ్ళమని చెప్పి తెలుగు సమితి అని ఒకటి పెట్టారు. అలాగే ఒడియా సంసాద్ అని ఒరిస్సా వాళ్ళు పెట్టుకున్నారు. ఎంటెక్లు అవన్నీ చూశాను. మన మన రాష్ట్రం వాళ్ళందరం మనం కలిసి ఉండాలి అట్లా. ఆ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని ఇలా ప్రేమించడం మొదలు పెడతారు, ఏ కులమైనా పర్లేదని. ఇంకొన్నాళ్ళు ఆగితే దేశాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. దేశాన్ని మనమంతా భారతదేశం వాళ్ళం ఇట్లా. అలా చాలా మంది, గాంధీ ఇట్లా వాళ్ళు దేశాన్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేశమైంది మొత్తం మానవులందరినీ, ఏ దేశం అయితే ఏముంది, మనిషా కాదా, ఎక్కడన్నా భూకంపాలు వస్తే సేవ చేస్తారు వెళ్ళి, రెడ్ క్రాస్ ఇలా వాళ్ళు మనుషులందరినీ ప్రేమిస్తారు. అయినా సరే ఆ సంతృప్తి అనేది కలగదన్నమాట. ఎందుకంటే ఆ మనుషులందరినీ ప్రేమిస్తున్నారు కానీ జంతువుల్ని ప్రేమించరు వాళ్ళు. వాళ్ళు మాంసం తింటూ ఉంటారు మిగతా జంతువుల్ని. ఎడుగుతున్నాడు ఒక ఆయన, ఐఎమ్ ఏ మీట్ ఈటర్ అండ్ యానిమల్ లవర్. వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు అదే అదే. కుక్కలకి వీటన్నిటికీ బాగా సేవ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆవుల్ని వీటిని తింటూ ఉంటారు అన్నమాట. యువతలు ఇంకొక ఆమె ఉంటుంది, నేను వేశ్యని కానీ కన్యని అని. అట్లా అన్నమాట. అది వేశ్య కన్య అనేది కలిసి ఉండవు. అలాగే నేను మాంసం తింటాను, అలాగే నేను జంతువులను ప్రేమిస్తానంటే అది ఎప్పటికీ కుదరదు అన్నమాట. అదే విధంగా వీళ్ళందరూ మనుషులందరినీ ప్రేమించినా సరే జంతువుల్ని ప్రేమించడం లేదు, జంతువుల్ని చంపుకొని తింటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ సంతృప్తి అనేది ఉండదు అనమాట. మరి ఎప్పుడు వచ్చింది ఆ సంతృప్తి అంటే, మన ప్రేమని మన తల్లిదండ్రుల మీద, మన అన్నదమ్ముల మీద, మన కులం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద, మనుషులందరి మీద పెట్టినా సరే ఆ సంతృప్తి అనేది రాదు. కానీ ఎప్పుడైతే వీటన్నిటికీ మూలమైన ఆ భగవంతుడి మీద ప్రేమిస్తే అప్పుడు నిజమైన సంతృప్తి కలుగుతుంది. తద్వారా మిగతా వాళ్ళందరిని కూడా ప్రేమించడం మొదలు పెడతారన్నమాట. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాకపోతే ఆ ప్రేమ అనేది నిస్వార్థంగా ఉండాలి, స్వార్థపూరితంతో ఉండకూడదు అనమాట. ఎలాగైతే తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, నిస్వార్థమైన ప్రేమ అన్నమాట, వండుతుంది వాళ్ళందరి కోసం. ఆ వాళ్ళందరి కోసం వంట చేస్తుంది. కానీ మనం ఆమెమి ఆ, నేను నెల రోజుల పాటు వంట చేశాను, నాకు జీతం ఏంది అని అడగదు. అలాగే ఆ తండ్రులు మన ఊరు వచ్చారనుకోండి, ఎక్కడన్నా చదువుకునేటప్పుడు హాస్టల్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళ లగేజ్ అంతా మోసుకొని వస్తాం. మనం వెళ్ళి నేను మీ లగేజ్ మూసే, నాకు కూలీ ఛార్జీలు ఇవ్వని మనం కూడా అనం. ఎందుకంటే అది ఆ ప్రేమ అన్నమాట. సో అదే విధంగా అలా ప్రేమ లేదనుకోండి, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఆ ప్రేమ అనేది ఉంటుంది. హరే కృష్ణ. రాధికా మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తారా? ఓకే. వాళ్ళ మధ్య ఆ ప్రేమ ఉంటుంది అన్నమాట. ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ అది వంట చేయటం అనేది ఒక ఆ బరువు అనుకోరు. మళ్ళీ వండాలి ఈ రోజు కూడా. చూడండి ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో. 3 పూట్ల వంట చేయాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ జీవితాంతం. ఆ ఎందుకు చేస్తున్నారు? ప్రేమ ఉంది కాబట్టి. అదే ప్రేమ లేకపోతే అదే బరువు అయిపోయింది. ఎలాగైతే ఒక కంపెనీలో
పని చేసే వాళ్ళకి ఆ ప్రేమతో చేయరు. డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా బాస్ ఊరు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక వారం రోజులు, అమ్మయ్య హ్యాపీగా ఉండొచ్చు ఈ వారం అనుకుంటారు. ఆ బాస్ కూడా వీళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని ఎలా చేయించాలి అని ఆలోచిస్తుంటాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ చూడొచ్చు తల్లి ఆ పిల్లల కోసం ఇవి బజ్జీలు వండుతున్నారు. ఒక్కోసారి ముఖ్యంగా ఎండాకాలంలో వేడిగా ఉండేది కిచెన్లో, చెమటలు పడుతూ ఉంటాయి. అయినా సరే ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ తిని మా పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ తిని మా పిల్లలకు సంతోషం కలగాలి అని ప్రేమతో చేస్తారు. అయ్యే బజ్జీలు రైల్లో కూడా దొరుకుతాయి. రైల్లో వెళ్తుంటే మనకు చెబుతూ ఉంటారు, వేడి వేడి బజ్జీలు, వేడి వేడి బజ్జీలు, ఇడ్లీలు, దోశ వేడి వేడిగా ఉన్నాయి, తీసుకోండి తీసుకోండి అంటూ ఉంటారు. ఆ వాసన కూడా రైలు మన పెట్టెలోకి రాగానే ఆ చివరుంటే ఈ చివరి దాకా వాసన వస్తుంటుంది. వెంటనే మనకు అనిపించింది అనమాట, ఆహా ఎంత బాగున్నాయి అని. కానీ అవి తిన్నామనుకోండి, మరుసటి రోజు ఆ కడుపులో నొప్పి. ఎందుకంటే అవి ఏడిగానే ఉంటాయి. ఈ రోజు మిగిలిపోయినాయి అనుకోండి, అవి ఏం పారేయరు వాళ్ళు, తీసుకెళ్ళి ఎడోకాడ వాటిని దాచిపెట్టి మళ్ళీ ఇంకోసారి ఏపీ ఏడిగా తీసుకొని వస్తారు. సో లేకపోతే ఆ నూనె ఎప్పుడో ఒక 10 సార్లు మళ్ళీ వాటినే, అదే నూనెను మళ్ళీ తిప్పి 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 వాడి ఉంటారు కాబట్టి అది తినగానే మన కడుపులో నొప్పి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తల్లికి ఉంటుంది ప్రేమతోటి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలు ఇవి తిని సంతోషపడాలని. కానీ రైల్లో అమ్ముకునే ఆయనకి మన మీద, మన ఆరోగ్యం మీద, మన సంతోషం మీద ఎటువంటి ఉండదు. వాళ్ళకి కావాల్సిందంతా మన జేబు. నీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసి మాకు ఇవ్వంతే. కానీ తల్లికి ఏం కావాలి? ఆ జేబు వెనకాల హృదయం ఉంది. ఆ హృదయంలో మా అబ్బాయి సంతోషపడాలి, మా పిల్లలు సంతోషపడాలి. సో ఆ విధంగా తల్లిదండ్రులు నిస్వార్థమైన సేవ చేస్తారు. అలాగే కానీ బయట ఎవరైతే ఈ అమ్ముకుంటున్నాడో అతనికి స్వార్థపూరితమైనది, నాకు వాళ్ళ డబ్బులు కావాలి. సో కాబట్టి ఇదన్నమాట ఈ రెండింటి మధ్య, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం. వాళ్ళకి మన జేబు కావాలి, కానీ తల్లిదండ్రులకి మన ఆరోగ్యం కావాలి. సో అది మన హృదయాన్ని తాకుతుందన్నమాట. మనకి తల్లిదండ్రులు అమ్మ నా కోసం, అదే రైల్లో అమ్మేవాయన పట్ల మనకి హృదయానికి ఏం తాకదు. అది ఓకే, డబ్బులు ఇచ్చాము అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. కానీ తల్లిదండ్రులు చేసిన పని మన హృదయాన్ని తాగుతుంది. కానీ ఆ విధంగా వాళ్ళ మీద మనకి ప్రేమ పెరుగుతుంది. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ప్రేమ? 80 ఏళ్ళు, 100 ఏళ్ళు తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. తర్వాత పిల్లలు ఉంటారు, పిల్లల మీద ఈ ప్రేమను పెంచుకుంటాం. కానీ అది ఎన్నాళ్ళు ఉంటుంది? అది కూడా అంతే, ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు తర్వాత మనం వెళ్ళిపోతాం. కానీ ఈ మనకి మనలో ఎప్పటికీ ఆ ప్రేమ కావాలని ఉంటుంది. ఎప్పటికీ ఆ ప్రేమ కావాలన్న భావన ఉంటుంది. దానికి మనం ఆ ప్రేమని మన దాని తర్వాత ఈ ఈ జన్మలో తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం. 70 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మనం కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో ఇంకో కుటుంబంలో జన్మెత్తుతాం. మళ్ళీ ఆ కుటుంబాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. అది కూడా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా ప్రేమ సేవ అనేది వదిలేయలేము. కానీ ఆ ప్రేమని సేవని మన నిత్యమైన తండ్రి, నిత్యమైన తల్లి, ఆ లక్ష్మీనారాయణులకి, రాధాకృష్ణులకి, సీతారాములకి, వాళ్ళ పట్ల గనక మనం చూపించామంటే అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. వాళ్ళ పట్ల మనం ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవాలన్నమాట. వాళ్ళ పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి. అది ఎప్పటికీ ఉండేది, ఈ జన్మకే కాదన్నమాట, ఎప్పటికీ మన పట్ల ఆ ఉంటుంది. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. అందుకే శాస్త్రాలు చెబుతాయి, ఉత్తిష్ట జాగృత ప్రాప్యవరన్ నిబోధత. నువ్వు నిద్ర నుండి లే, నీకు ఈ మానవ జన్మ దొరికింది, ఈ మానవ జన్మని ఉపయోగించుకో. ఈ మానవ జన్మను ఉపయోగించుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి
ప్రయత్నం చేయి అని చెబుతుందన్నమాట. అందుకే ఈ శ్రీమద్ భాగవతం కూడా చెబుతుంది, సవై పుంస పరో ధర్మ యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. పరోధర్మ, ప్రతి ఒక్కరు కూడా ఈ పరోధర్మ ఎవరికి చేయాలి? అధోక్షజ. అధోక్షజ అంటే విష్ణుమూర్తి. మరి ఏ విధంగా చేయాలి? అహైతుకి, ఏదో ఒక హేతువుతో చేయకూడదు అనమాట. మార్కులు రావాలనో, లేకపోతే సంతానం కలగాలనో, భూములు కొనాలనో, పంటలు పండాలనో, లేకపోతే పంటలు అమ్ముడు పోవాలనో, ఈ విధంగా ఏ హేతువుతోటి చేయకూడదు. ఆయనకి ఎలాగైతే తల్లి పిల్లలకి ఎలా వండుతుందో ఏ హేతువు లేదన్నమాట, కేవలం ప్రేమతో వండుతుంది అంతే. కానీ ఆ రైళ్ళు అమ్ముకునే వాడికి హేతు ఉంది. రైళ్ళు అమ్ముకునే అతనికి వీళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, అది అన్నమాట వాళ్ళ హేతువు. కానీ తల్లికి అలాంటి హేతువు ఏమీ లేదు. ఏ కారణం లేకుండా ప్రేమతోటి సేవ చేస్తుంది కాబట్టి అది మన హృదయాన్ని తాకుతుంది. అదేవిధంగా మనం కూడా ఏమీ అవసరం లేదు స్వామి మీ నుండి నాకు, ఆల్రెడీ మీరు నాకు ఎన్నో ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఈ మానవ జన్మనిచ్చారు, ఇన్ని సంవత్సరాలు తిన్నాను, ఇన్ని సంవత్సరాలు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. సో నాకేమీ వేరే హేతువేమీ లేదు. అప్రతిహత. అప్రతిహత అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను ఆయనకి సేవ అని కాదనమాట. ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు జపం చేయాలి, ప్రతిరోజు ఏ ఆయన్ని స్మరించుకోవాలి. ఆ విధంగా చేస్తే ఏ ఆత్మ సుప్రసీదతి, దానివల్ల మనకి కంప్లీట్లీ సాటిస్ఫైస్ ద సెల్ఫ్, మనకి పూర్తిగా సంతృప్తి అనేది కలుగుతుందన్నమాట. ఓ తల్లిదండ్రులను ప్రేమించినంత మాత్రాన సంతృప్తి కలగదు. మన కులాన్ని ప్రేమించిన, మన రాష్ట్రాన్ని ప్రేమించిన, మన దేశాన్ని ప్రేమించిన, మన మొత్తం మానవులందరినీ ప్రేమించిన కలగని సంతృప్తి ఎప్పుడైతే ఈ భగవంతుడికి ఎటువంటి హేతువు లేకుండా, ఎటువంటి కారణం లేకుండా నిరంతరం ప్రతిరోజు గనక సేవ చేస్తే అది ఆత్మకి సంతృప్తినిస్తుంది. దాని గురించే చెబుతున్నారు. మరి ఎవరు ఆ భగవంతుడు? తల్లిదండ్రులను ప్రేమించడం చాలా సులభం. వాళ్ళు నాకు కనబడుతున్నారు, వాళ్ళకి నేను ఏదో ఒకటి ప్రేమ చూపిస్తాను, వాళ్ళు కూడా నా పట్ల ప్రతిస్పందిస్తున్నారు, నేను వాళ్ళకి ఏదన్నా ఇస్తే వాళ్ళు నాకు పదిస్తున్నారు, కాబట్టి వాళ్ళని ప్రేమించడం చాలా సులభం. కానీ భగవంతుడు ఎక్కడున్నారో తెలియదు, ఆయనకి ఎలా ప్రేమించాలో తెలియదు. అది మరి ఎలా అటువంటి వ్యక్తిని ప్రేమించడం అని ఏ, ఆ, మనకి అనిపిస్తుంది అన్నమాట. అయితే ఆ, మనం చూడాలి, ఆ, భగవంతుడికి నిర్వచనం ప్రకారం ఆయన అత్యున్నతమైన వ్యక్తి, సర్వోత్కృష్టుడు. ఆ, ఆయనకి ఎన్నో రకాల గుణాలు ఉన్నాయి. ఆయనకి ఎవరు సమానము కాదు. ఆయనకంటే సమానమైన వాళ్ళు లేరు, ఆయనకంటే ఎక్కువైన వాళ్ళు లేరు. ఈ విధంగా భగవంతుడికి ఆ, ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆ గుణాల ప్రకారం ఆయనకు వేరు వేరు పేర్లు ఉన్నాయి అన్నమాట. ఎలాగైతే నీరు ఉంది, మనం తెలుగులో నీరు అంటున్నాం, హిందీలో పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు, సంస్కృతంలో జలం అంటారు. కానీ ఒకటే పదార్థం, ఒకటే పదార్థానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. అదేవిధంగా భగవంతుడు కూడా ఒకరే, కానీ ఆయనకి ఎన్నో గుణాలు ఉన్నాయి అని చెప్పాం కదా. కొంతమంది జెహోవా అంటారు. జెహోవా అంటే ద ఆల్మైటీ, సర్వోన్నతమైన వ్యక్తి అని. అల్లా అంటారు. అల్లా అంటే ద గ్రేటెస్ట్ అని, అత్యున్నతమైన వ్యక్తి అని. అలాగే రామ అంటారు. రామ అంటే రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్. మొత్తం ఆనందం అనే ఒక సముద్రం అన్నమాట రామ అంటే. సో ఆ విధంగా భగవంతుడి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. కానీ అదే వ్యక్తిని సూచిస్తుంది.
కాబట్టి మనం జన్మాదశ్యయత అనేది ఒక పేరు. భాగవతం స్టార్ట్ అయ్యేదే ఈ శ్లోకంతో. అంటే ఎవరి నుండి అయితే అంతా ఉద్భవిస్తుందో అతను అని. సో ఈ విధంగా భగవంతుడి యొక్క వేరు వేరు గుణాలకి వేరు వేరు పేర్లు ఉన్నాయి. మరి అన్నిటినీ కలిపి ఒక పేరు ఉందా అంటే ఉంది. దాన్నే భగవాన్ అంటారు. దీనికే పరాశరముని చెబుతారనమాట. ఆ ఎవరి దగ్గర అయితే అన్ని ఆస్తులు, ఐశ్వర్యం అంతా ఉందో, ఎవరి దగ్గర అయితే శక్తి అంతా ఉందో, ఎవరి దగ్గర అయితే యశస్సు ఉందో, ఎవరి దగ్గర అయితే సౌందర్యం ఉందో, మొత్తం సౌందర్యం, ఎవరి దగ్గర అయితే పూర్తి జ్ఞానం ఉందో, ఎవరి దగ్గర అయితే పూర్తి వైరాగ్యం ఉందో అతనని భగవాన్ అంటారు. ఈ 6 ఐశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయో ఆయన్ని భగవాన్ అంటారు అనమాట. భగవంతుడు భగవద్గీత చెప్పారు, మొత్తం జ్ఞానం ఉంది. ఆయన ఎంతో సౌందర్యంగా ఉండేవాళ్ళు. ఆయన ఎంతో శక్తిమంతుడు. 7 రోజుల పాటు పర్వతాన్ని ఎత్తి పట్టుకోగలిగారు. లక్ష్మీదేవులు ఆయనకు సేవ చేస్తుంటారు. మొత్తం ఐశ్వర్యాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా ఈ ఈ లోకంలో కూడా ఈ ఐశ్వర్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అందంగా ఉంటారు. కానీ కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అందం వెళ్ళిపోతుంది. కొంతమంది శక్తిమంతులు ఉంటారు. హృతిక్ రోషన్ ఫోటో ఉంది ఇక్కడ. ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఆయన ఒక కర్ర పట్టుకొని వస్తున్నది, మోకాల్లో ఇబ్బంది ఉందని చెప్పి. ఎందుకంటే కొన్ని రోజులే ఉంటుంది ఆ శక్తి. ఐన్స్టీన్ ఉన్నారు, ఎంతో తెలివి గలవాడు, కానీ ఇప్పుడు లేరు ఆయన. బిల్ గేట్స్ ఎంతో ఆ ఆస్తిపరుడు ఒకప్పుడు, ఇప్పుడు ఆయన దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే యశస్సు మహాత్మా గాంధీ లాగా, అలాగే రామానుజాచార్య లాగా వైరాగ్యము. ఈ విధంగా ఈ లోకంలో కూడా ఉంటాయి, కానీ అవి పూర్తిగా ఉండవు అన్నమాట. కానీ భగవంతుడిలో ఇవన్నీ పూర్తిగా ఉంటాయి. అవన్నీ పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని భగవాన్ అంటారు. అలాగే ఈ ఎవరికైతే ఇవన్నీ పూర్తిగా ఉంటాయో వాళ్ళని సర్వాకర్షణీయుడు అంటారు. ఆ సర్వాకర్షణీయుడు అనే పదానికి సంస్కృతంలో కృష్ణ అంటారు. కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, అందరినీ ఆకర్షించగల శక్తి ఉన్నవారు. మరి ఎవరి భగవంతుడు? యేసువా, యేసుక్రీస్తువా, లేకపోతే ఎవరంటే యేసు ఆయన ఎప్పుడు చెప్పలేదన్నమాట నేను భగవంతుణ్ణని. ఆయన కేవలం నేను భగవంతుడి యొక్క కుమారుణ్ణి అని చెప్పారు. అలాగే ఆ మొహమ్మద్ ప్రవక్త, ఆయన కూడా నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, నేను ఆయన యొక్క ప్రవక్తని మాత్రమే, కానీ నేను భగవంతుణ్ణని ఆయన చెప్పలేదు. మరి ఎవరు ఈయనంటే ఆ భగవద్గీతలో కృష్ణుడు చెబుతారన్నమాట. భగవద్గీతలో మీరు చూస్తే ఎక్కడా శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఈ ఐశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెబుతారు. మత్తాపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. నాకంటే పైన ఇంక వేరేదేమీ లేదు. మత్తాపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఎలాగైతే ఈ ఒక హారం తీసుకుంటే మనకి మనులే కనబడుతున్నాయి, కానీ ఆ మనులు వెనకాల ఒక దారం ఉంది, వాటన్నిటినీ కలిపి పెట్టింది. అదేవిధంగా ఈ సర్వ జగత్తు కూడా వాటి వెనకాల ఉన్న సూత్రం దారాన్ని నేను అని చెబుతారు. కాకపోతే దురదృష్టవశాత్తు చాలా మంది కృష్ణుణ్ణి ఆయన ఒక రాజు అనో, లేకపోతే ఒక బాగా తెలివి కల వ్యక్తిగానో, ఒక సాధారణమైన వ్యక్తి, కాకపోతే ఆయనకి కొన్ని సిద్ధులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవటం తప్పన్నమాట. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, అలాగే ఒక గొప్ప వ్యక్తియే కాదు, ఆయన సాక్షాత్తు భగవంతుడు. సో దాన్ని మనం ఈ మొత్తం
జగత్తుకి ఆయన నియంత్రించే వ్యక్తి. ఆయన పూర్ణ పురుషోత్తముడు. అందుకే ఆయన మనకి చూడొచ్చు ఎన్నో భగవద్గీతలో ఆయన విశ్వరూపాన్ని చూయించారు. అలాగే శ్రీమద్ భాగవతంలో వాళ్ళమ్మ మట్టి తిన్నావా అని అంటే నేను తినలేదంటే సరే నోరు తెరువు అనగానే నోరు తెరవగానే ఆయన ఉదరములో మొత్తం విశ్వాన్ని చూయించారన్నమాట. సో ఆ విధంగా ఆ, ఈ భగవంతుడు మరి ఆయన ఒక వ్యక్తి లేకపోతే ఒక వెలుగ అనే దాని గురించి కూడా చాలా మంది ఆ, వివాదాలు ఉంటాయి. కొంతమంది ఆయన ఆ ఒక వెలుగు అని చెబుతూ ఉంటారు అనమాట, ఆయన వ్యక్తి కాదని. కానీ మనమందరం వ్యక్తులమే. ఒక సీతాకోక చిలుక కూడా ఒక వ్యక్తి. అలా మనం అందరం జీవులందరం వ్యక్తులైతే ఆ భగవంతుడు కూడా వ్యక్తిత్వం లేదు, ఆయన ఒక వెలుగు అంటే అది ఆ సరిగా అసమంజసంగా అనిపిస్తుంది. మన నాన్న ఒక వ్యక్తి, వాళ్ళ నాన్న వ్యక్తి అలా వెళ్తూ వెళ్తూ చివరికి ఒక ఎవరు వ్యక్తి లేరు, ఒక లైట్ ఉందంటే అది సరిగా మనకి ఆ అర్థంగా అన్ని సరైన అర్థవంతంగా లేని ప్రతిపాదన. సో కాబట్టి ఒక వెలుగు ఉందనుకోండి, ఆ వెలుగుని ఎలా ప్రేమించాలి? వెలుగుని మనం ప్రేమించలేం, వెలుగుకి సేవ చేయలేం. సో కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఒక వ్యక్తి. కాకపోతే మనలాంటి శరీరం లేదు ఆయనకి, సచ్చిదానందమైన శరీరం కలిగిన వ్యక్తి. అదే మన అమ్మా నాన్నలు గుర్తుంచుకోండి. మన అమ్మా నాన్నలు ఒక బీరువాలాగో లేకపోతే ఓ దిండులాగా ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రేమించగలుగుతామా? మనం ప్రేమించలేం. వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం ఉన్నాయి, మనం మాట్లాడితే వాళ్ళు తిరిగి మాట్లాడతారు. అలా వాళ్ళని ప్రేమించడం మనకి సులభం. అలాగే భగవంతుడు కూడా ఒక శక్తి అనుకుంటే ఒక శక్తిని ఎలా ప్రేమిస్తాం? ఆయన ఒక వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ ప్రతి శక్తి వెనక కూడా ఒక శక్తిమాన్ ఉంటారు. ఎలాగైతే సినిమా చూడటానికి వెళ్ళామనుకోండి, ఒక లైట్ వచ్చి పడిద్ది తెర మీద, కానీ ఆ లైట్ వెనకాల ఒక ప్రొజెక్టర్ ఉంది, ఆ ప్రొజెక్టర్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. అదే విధంగా మనం భగవంతుడి శక్తులు చూడొచ్చు ఈ లోకంలో, కానీ ఆ శక్తులు వెనకాల శక్తిమాన్ ఉన్నారు అనమాట, ఆయనే ఉన్నారు. సో అది మనం తెలుసుకోవాలి. అదే భగవద్గీత చెబుతుంది. ఆ బ్రహ్మజ్యోతికి పునాది నేను, బ్రహ్మణోహి ప్రతిష్టాహం, భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం. ఈ బ్రహ్మజ్యోతి అనేది గోలోక వృందావనం నుండి వెలువడే శక్తి అన్నమాట, భగవంతుడి నుండి వచ్చే వెలుగది. కానీ దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. మన ఇంట్లోకి ఎవరన్నా ఒక ఆ, కిటికీని ఒక రాయి వేసి పగలగొట్టారనుకోండి, ఆ రాయి వచ్చింది, కిటికీ పగిలింది, వెంటనే ఏం చేస్తాం? ఆ కిటికీ తెరిచి కిందకు చూస్తాం ఎవరా రాయి వేసిందని. అంతేగాని ఇది ఒక శక్తి, ఆ శక్తి వలన వచ్చిందని అని వదిలేయం. ఆ శక్తి వెనకాల ఎవరున్నారు, ఆ పిల్లాడు ఎవరో ఒకరు పిల్లాడు ఇక్కడ ఉంటాడు అనేది ఎతుకుతాం. అదే విధంగా ఈ సృష్టిలో కూడా శక్తి ఉంది, కానీ శక్తి వెనకాల శక్తిమాన్ ఉన్నారు, ఆ మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకి ఆ ఆధారమైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ఉంది, కానీ గవర్నమెంట్ అనేది ఒక శక్తి, కానీ ఆ శక్తి వెనకాల ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు. అలాగే ఈ బ్రహ్మజ్యోతి, ఈ శక్తులన్నిటి వెనకాల కూడా ఆ ఆ సాక్షాత్తు భగవంతుడు ఉన్నారు. ఆయనతోటి మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకునేది ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కలియుగంలో ఈ మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనం భగవంతుణ్ణి సులభంగా
ఆయనతోటి సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఓకే. మన ఇల్లు ఎవరిది? భగవాన్ ఉం? భగవంతుడు. కళ్యాణి గారు చెబుతున్నారు భగవంతుడిదని. ఎందుకని? మరి మనమే కదా కట్టుకుంది. మరి ఆయన్ని ఆయన ఇచ్చినాయే కదా ప్రభుజీ. నేను సంకల్పంలో కూడా ముందు ఆయన వెళ్ళి ఆయన్నే చదువుకుంటాను ప్రభుజీ. మీరు చెప్పారు కదా మా ఇంట్లో అన్నప్రసాదం పెట్టాలన్నప్పుడు వీళ్ళు యజమాని ముందు కృష్ణ భగవాన్లని ఉం. హరే కృష్ణ ధన్వత్ ప్రణం ప్రభు. కార్పెంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా ప్రభు. ఆ, అవును. ఒక వడ్రంగి చేసినంత మాత్రాన ఆయన టేబుల్ ఆయనది కాదు. అదే విధంగా ఈ ఇల్లు కూడా మనది కాదు. ఎందుకంటే అవన్నీ మనకి భగవంతుడు ఇచ్చారు. సిమెంటు, ఇటుకలు, ఇవన్నీ. భగవంతుడు విభు, మనం ఎవరమే? అణువులు ప్రభుజీ, అణువు. అను. ఆయన విభు, మనం అను. అను అంటే చిన్న వాళ్ళం. మనం ఆయనకి సేవ చేయాలి. ఈ ప్రపంచానికి యజమాని భగవంతుడు కాదు. నేనే యజమానిని, నేనే కేంద్రం అనుకొని 60 లక్షల మందిని చంపారు. ఎవరు? హిట్లరా ప్రభుజీ? హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి 2 లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆత్మ యొక్క లక్షణాలు అన్నమాట. వాటిని ఎవరు వదిలేయలేరు. ఆ లక్షణాలు ఏమేంటి? ఒకటి ప్రేమ ప్రభు. ప్రేమ ఒకటి ప్రేమ. మనం అందరం ఎవరో ఒకరిని ప్రేమించాలనుకుంటాం. ఇంకా సేవ. 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 ప్రేమ, సేవ, ఈ రెండు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆవులు ఎవరికి సేవ చేస్తున్నాయి? మనుషులకి. మనిషి ఆవుల నుండి పాలు వస్తున్నాయి కదా, మనకి సేవ చేస్తున్నాయి. మనము మన బాస్కి సేవ చేస్తాం. ఆ బాస్ ఇంకో బాస్కి సేవ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ సేవ చేస్తూనే ఉంటారు. ఎవరిని ప్రేమిస్తే మనకు ఆ సంతృప్తి కలుగుతుంది? ఉం? భగవంతుడు భగవంతుని ప్రేమిస్తే మనం అందరం కూడా మన కులాన్ని ప్రేమిస్తాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని. అవన్నీ చేసినా సరే ఆ సంతృప్తి అనేది కలగదు. ఎప్పుడైతే ఆ మూలానికి వెళ్తామో, భగవంతుని ప్రేమిస్తామో, అప్పుడు నిజమైన సంతృప్తి కలుగుతుంది. మరి భగవంతుని ఎలా ప్రేమించాలి? సేవ. సేవ. నవ విధాలుగా సేవించాలి. జపం. 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 ఓకే. నిస్వార్థ సేవ ప్రభుజీ. లైక్ అమ్మ ఏమీ ఆశించకుండా ఆ పిల్లలకి ఎలా సర్వీస్ చేస్తుందో అలా. నిస్వార్థమైన సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేయాలి, కానీ హేతు ఉండకూడదు. ఎలాగైతే తల్లి హేతువు లేకుండా పిల్లలకి సేవ చేస్తుంది, అట్లా.
స్వార్థమైన తల్లికి ఉదాహరణ చెప్పావు, నిస్వార్థమైన సేవకి. స్వార్థమైన సేవకి ఏ ఉదాహరణ చెప్పావు? ట్రైన్లో ట్రైన్లో సమోసాలు బజ్జీలు ఆ, బజ్జీలు ట్రైన్లో బిజినెస్ మ్యాన్ సమాసాలు. బజ్జీయోడు. ట్రైన్లో బజ్జీలు హరే కృష్ణ. ఆ, ఆయన కూడా సేవ చేస్తున్నాడు, కానీ స్వార్థం ఉంది అక్కడ. వీళ్ళ డబ్బులు కావాలి, వీళ్ళ జేబు కావాలి నాకు, వీళ్ళ ఆరోగ్యం ఎవరికి కావాలి. కాబట్టి అది మన హృదయాన్ని తాకదు. కానీ తల్లి చేసే సేవ మన హృదయాన్ని తాకిద్ది. అదే విధంగా మనం కూడా ఎటువంటి హేతువు లేకుండా ఎటువంటి హేతువు లేకుండా సేవ చేస్తే అది భగవంతుడికి నచ్చుతుంది. తల్లిదండ్రులు నిస్వార్థ సేవే, తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైన ప్రేమే. కానీ అక్కడున్న డిసడ్వాంటేజ్ ఏంది, అక్కడున్న ఆ, దోషం ఏంది అందులో? ఇట్స్ టెంపరీ ప్రభుజీ, శాశ్వతంగా ఎవరు ఉండవు కదా. ఆ, అది కొన్ని రోజులకే, కొన్ని సంవత్సరాలకే. కానీ భగవంతుడు మన నిజమైన తల్లిదండ్రులు, సీతారాముడు, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణుడు, వాళ్ళతో గనక సంబంధం ఏర్పరచుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రేమ అనేది. ఓకే, ఇప్పుడు మనం మన శాశ్వతమైన తల్లిదండ్రులతోటి